జెమినీ సురేష్ గారు దేన్ని నమ్ముతారు? యాక్టింగ్నా, టైమింగ్నా? రెండు ఉండాలండి. యాక్టింగ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అండి. యాక్టర్ అంటే స్విచ్ ఆన్ చేస్తే ఏడు అంటే ఆడాలి, స్విచ్ ఆన్ చేసి నవ్వు అంటే నవ్వాలి, స్విచ్ ఆన్ చేసి డైలాగ్ చెప్పండి చెప్పాలి. స్విచ్ ఆన్ చేసి నువ్వు ఆన్ ఆన్ అన్నప్పుడు ప్రతిసారి ఆన్లో ఉండాలి నువ్వు, అంతే. నువ్వు ఏ క్యారెక్టర్లు డిఎస్పీయా, కలెక్టరా, ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే చెప్పులు కుట్టుకునేవాడు, రిక్షా వాడు, ఆటో వాడు, పోలీసు, ఏ క్యారెక్టర్లో ఉన్నా ఆ క్యారెక్టర్లో స్విచ్ ఆన్ అంటే ఆన్లో ఉండాలి. ఆడు యాక్టర్ ప్రధాన లక్షణం. అది నమ్ముతా, దాన్ని బలంగా నమ్ముతా. అంతే అండి. డ్రీమ్ రోల్స్ సార్, అంటే నేను ఇది చెయ్యాలి, ఎప్పటికైనా ఇది చెయ్యాలి అంటే ఇందాక ఆల్రెడీ ఒకటి చెప్పారు, చిరంజీవి గారితో చేయాలని డ్రీమ్ అందరికీ. అది డ్రీమ్ అండి, చేశాను. అంటే నేనేమంటానంటే డ్రీమ్ రోల్ లాగా ఎవరైనా మన కోసం చేస్తే, నేను బేసిక్గా నన్ను ఎంటర్టైన్మెంట్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నేను పెరిగిన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో అబ్బాయిని అవ్వటం, లేకపోతే అక్కడ పెరిగిన మేము అందరం ఒక చోట ఉండటం, అక్కడ స్లాంగ్, లేకపోతే దానివల్ల కానీ ఈ మధ్యన చాలా అన్ని రకాల స్లాంగుల్ని టచ్ చేశాను. అది చాలా సంతోషం. డ్రీమ్ రోల్ అనేది నేనేమంటున్నానంటే కొత్త కొత్త పాత్రలు చేసిన ప్రతిదీ నాకు డ్రీమ్ రోలే. రీసెంట్గా నేను ఎర్రగుడి అని ఒక సినిమా చేశాను, అదంతా చిత్తూరు మాండలికం, ఆ స్లాంగ్ మాట్లాడతా. ఆ తర్వాత ఇంకొక సినిమా చేశాను, అదంతా తెలంగాణ మాట్లాడతాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇష్టపడి నేర్చుకున్న భాష తెలంగాణ స్టైల్ అనమాట. నాకు భాషలు భాషలో ఏమంటచ్చుంటే ఒక చిన్న స్లాంగ్ ఆపటం, అదే మాట ఎలా ఉన్నారు ఏంటి అంటే కదా, అదే మాట మారుతూ ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం అటువైపు ఒకలా ఉంటుంది, నెల్లూరు అది నేర్చుకోవడం ఇష్టం నాకు. అలా మొన్న నేను రీసెంట్గా తెలంగాణ భాష మొత్తం సినిమా అంతా తెలంగాణ మాట్లాడతా. ఈ 12 ఏళ్ళలో నా స్నేహితులు ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే, ఈ 15-20 ఏళ్ళు మీడియాలో ఉండటం వల్ల ఆ స్నేహితులతో మాట్లాడినప్పుడు అదొక స్టైల్ అలవాటు చేసుకున్నా. అలా డ్రీమ్ రోల్ అంటే అలా ఏదైనా ఒక కొత్త క్యారెక్టర్ మన కోసం రాసినప్పుడు అది ప్రతిదీ నాకు ఇష్టమే. అంటే డ్రీమ్ రోల్ లాగా అంటే అది చెయ్యాలి అంటే వాళ్ళు నా కోసం రాసిన ప్రతి క్యారెక్టర్ నాకు డ్రీమ్ రోలే, అంతే. పర్సనల్గా ఇదో అదో చేసుకుంటే వెళ్ళిపోవటం అండి. అది వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా మనకి అలా మనకి ఇష్టాలు ఉంటాయి, అవి వాళ్ళు గుర్తించినప్పుడు చేస్తే బాగుండు, మనం చెయ్యాలి అది అనిపిస్తుంది, అంతే. వాళ్ళు రాసిన దానికి న్యాయం చేయాలి అని అనుకుంటారు. అడ్వర్టైజ్మెంట్స్ చెప్పారు కదా సార్, చాలా అడ్వర్టైజ్మెంట్స్, చాలా ఈ ఆఫర్ ఎలా వచ్చింది? యాడ్స్ అది నేను జెమినీ టెలివిజన్లో తేజ ఫిలిం థియేటర్ అని ఇందాక మీకు చెప్పాను కదండి, అది చేస్తున్న టైంలో నాగేంద్ర గారని నాకు ఆయన ఈ యాడ్స్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. ఆయనకి ఒక స్టూడియో ఉంది, అది మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరలో ఉండేది. ఓకే. ఒకసారి ఆయన పిలిపించి, సురేష్ గారు ఇలా మీ వాయిస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, చేస్తాను సార్, నాకు ఇంట్రెస్ట్ అండి, ఇలా అంటే, లేదు మీ వాయిస్ కల్చర్ బాగుంది, డెఫినెట్గా మిమ్మల్ని ఇలాగ యాడ్స్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నాకు తెలియదు ఏం యాడ్స్ అవి. ఇప్పుడు చాలా యాడ్స్లో శ్రీ చైతన్య, నారాయణ అని వస్తాయి, అవి చెప్పడం స్టార్ట్ చేశాను ఫస్ట్. ఓకే. కార్పొరేట్ స్కూల్స్, ఎన్ఆర్ఐ అకాడమీ, గౌతమి స్కూల్స్, ఇలాంటివన్నీ అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాకు అలా నా వాయిస్ని కమర్షియలైజ్, అంటే నా వాయిస్కి డబ్బులు సంపాదించవచ్చు అనే విషయాన్ని నాకు నువ్వు చెప్తే నీకు వాయిస్కి డబ్బులు ఇస్తారు అనే విషయం నా పరిచయం చేసి నా వాయిస్ని కమర్షియల్ వాయిస్ చేసింది మాత్రం నాగేంద్ర గారు. ఆయనే ఇప్పటివరకు మొన్న కూడా యాడ్స్ చెప్పాను, ఆయనే నన్ను ఫస్ట్ మార్కెట్లో ఇతను వాయిస్ పనికి వస్తుందని గుర్తించి పంపించారు. తర్వాత చాలా రేడియోలు పనిచేశాను, రెడ్ ఎఫ్ఎంకి పనిచేశాను, చాలా యాడ్స్ చెప్పాను. కమర్షియల్ ఇవి ఉంటాయి కదా మనకి యాడ్స్ అన్నీ, ఇంకా మీరు యూ నేమ్ ఇట్, ఏదైనా అంటే అని ఏదైనా ఒక యాడ్ ఏముంటండి, ఇవన్నీ వాళ్ళకి ప్రమోషన్ తప్ప ఏముండదు. ఇప్పుడు కళామందిర్, అమీర్పేట్, హైదరాబాద్, లేదా చందనా బ్రదర్స్, ఇలాంటివి ఏముంటాయి. అవన్నీ నాకు అర్థం కాదండి. యాంకర్స్ అందరూ ఏదైనా ఒక డైలాగు, ఏదైనా ఒక యాడ్, ఏదైనా ఏం చెప్తాం. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ఇవ్వండి చెప్తా, మీరు శ్రీ మీడియా ఏమైనా స్క్రిప్ట్ ఇవ్వండి, శ్రీ మీడియా గురించి చెప్తాను, ఓహో ఇదా అని అప్పుడు ఉంటుంది. మీరు బయట సినిమా యాడ్స్ చెప్తారు కదా సార్, ఈ బేతాళ కథలు సినిమాల గురించి మీరు చెప్పారు కదా, డబ్బింగ్ మూవీస్కి బేతాళ కథలు నేను చెప్పలేదండి బాబు, వేరే ఇప్పుడు ఏదైనా సినిమాలు ఉంటాయి, ఏముంటాయి 2-3 లైన్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఉన్నాయనుకోండి, శ్రీ చైతన్య నారాయణ సంచలనం అవే ఉంటాయి, ఇంకేముంటాయి. చాలా న్యాచురల్గా మీరు ఆ డబ్బింగ్ మూవీస్కి యాడ్స్ చెప్పేవాళ్ళు కదా సార్, చాలా మంది పిల్లలు దానికి అట్రాక్ట్ అయ్యారు కదా. ఈ వాయిస్ ఇదే చెప్పారు అని లైవ్లో విన్నప్పుడు అట్రాక్ట్ అయ్యారు. నేను రీసెంట్గా అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమంది కలిసి, మేము ఇవాళ అమెరికాలో ఉన్నామంటే దానికి మీరే కారణం అని కూడా అన్నారు.
మెయిన్ కారణం ఏంటంటే బాబు అంటే మేము చదువుకున్న రోజులు అప్పుడు కాలేజీలో ఇంటర్లో డిగ్రీలు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నారాయణ, శ్రీ చైతన్య, కమర్షియల్ యాడ్స్, ఎన్ఆర్ఐ అకాడమీ 1, 2, 3, 4 అని మీరు యాడ్లు చెప్తా ఉంటే మా నాన్నలు మమ్మల్ని తిట్టి, చూడండి రా వాళ్ళు ఎలా చదివారు, అలా చదవాలరా, అలా మంచి మంచి మార్కులు రావాలరా అంటే బాగా చదివేసి ఈవేళ వచ్చి అమెరికాలో పడ్డాం సార్ అన్నారు. మంచిదే కదండి, ఫోన్లో నా వాయిస్కి భయపడి మీరు పెద్ద పెద్ద చదువులు చదివి ఈవేళ ఇంత ఉద్యోగాలు చేస్తున్నారు అన్న. మంచిగా అయింది కదా సార్. అవును, ఎవరినో ఇన్స్పైర్ చేయాలండి. మనం పని చేస్తే అటు ఇన్స్పైర్ అవ్వాలి, అతడు బాగుపడాలి, అటు పాడవకుండా ఉండకూడదు. ఇప్పుడు సురేష్ గారి వాయిస్ తో చాలా మంది మాకు చాలా మంది అమ్మాయిలు వాళ్ళంతా వచ్చారండి. లాస్ట్ టైం నేను నా నాట్స్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అని, దానికి గెస్ట్గా వెళ్ళాను. అప్పుడు వెళ్తే వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే స్టేజ్ మీద కూడా చెప్పారు వాళ్ళు, సురేష్ గారు మా జీవితాల్లో ఒక దీపాలు వెలిగించారు, ఇంపార్టెంట్ రోల్. నేనేముందండి బాబు, నేను గొంతిచ్చాను, మీకు చదువులు నేర్పిన గురువులు మీ దేవుళ్ళు, వాళ్ళు మీరు ఇవాళ ఇంత స్థాయిలో ఉన్నారంటే చాలా మంది అలా పలకరిస్తూ ఉంటారు. ఆ వాయిస్ నేను చాలా వరకు చాలా మంది తెలియదండి ఆ మొన్నటిదాకా. ఇక అలా ఇంటర్వ్యూలు ఎక్కడో మాట్లాడినప్పుడు తెలిసిందనమాట ఆ వాయిస్ ఈయనే చెప్తాడు అని. అదే సార్, మరి అలా చెప్తేనే కదా ఆ వాయిస్ విని విని అలవాటు పడిపోతాం. కానీ ఈ వాయిస్ సురేష్ గారే చెప్పారని ఒక ఐడెంటిటీ అయితే కావాలి, అందుకోసమనే అడిగాం. ఏదైనా కొంచెం పెద్ద యాడ్ చెప్పండి సార్. ఏం గుర్తులేవండి, నేను అదే అంటున్నాను. మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, నా చుట్టూ కత్తులు ఎట్టినా, పాయింట్ బ్లాక్ లో గన్ ఎట్టినా ఏమీ గుర్తులేవు. ఉన్నది చెప్తాను, నేను ఎలా ఉంటా అలా ఉంటాను. నిజంగా చెప్తున్నప్పుడు ఏం గుర్తొస్తాయి. ఇప్పుడు మీరు కెమెరా ఆన్ లోను ఆఫ్ లోను కూడా ఒకేలా ఉంటారని సురేష్ గారు నాకు అర్థమైంది సార్. అంతే, కెమెరా ఆన్ లో ఉన్నప్పుడు అట్లనే ఉంటారు, కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు. అసలు కెమెరాని చూడండి తెలుసండి, నేను కెమెరా తల్లి లాంటిదండి. మనం రోజు అమ్మ ముందు ఎలా ఉంటాం, ఇంట్లో ఎలా ఉంటాం, ఎంత ప్రేమగా ఉంటాం, ఎంత ఇష్టంగా ఉంటాం, ఎంత బాధ్యతగా ఉంటాం, అలా కెమెరా ముందు ఉండాలి. అలా ఉంటేనే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు అమ్మ ముందు నాటకాలు ఆడతామండి, మనం ఆడం కదా. ఆవిడ అబద్ధాలు ఆడతావా, ఏం చెప్పం కదా. అమ్మ అంటే గౌరవం, తల్లి అంటే ఇది అంటే, అలా నేను ఫీల్ అవుతా. ఈ కెమెరా ఉందనుకోండి, అక్కడ రెడ్ లైట్ వెలుగుతున్నాను, అస్సలు దాన్ని అసలు చూడండి. నేను నా పని అది చేసుకుపోవడం, యాక్షన్ అనగానే యాక్షన్ అంతే.